ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థమవుతలేదండి. అసలు ఈ పరిస్థితి చూస్తే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. చూడండి ఎన్ని చేపలు చనిపోయాయంటే, ఒక చేపలు పట్టే జాలరిగా, ఒక ఫిషర్ మ్యాన్‌గా నాకెంత బాధ అంటే అంత బాధ అవుతుంది. అసలు ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి వచ్చింది. అప్పుడు నేను చూడలేదు. కాబట్టి నాకు అది ఆ ఫీలింగ్ నాకు తెలీదు అప్పుడు. కానీ ఇప్పుడు అస్సలు ఎంత బాధ అవుతుందంటే, ఎందుకంటే మేము జీవనోపాయం దీనివల్లే కొనసాగుతుంది. కాబట్టి మేము ఇది భరించలేనంత బాధ. అసలు ఈ నీళ్ళు ఇంత ఎండిపోవడానికి గల కారణం ఏంటంటే వర్షాలు లేక. వర్షాలు రాకపోవడం వల్ల మన రైతులు ఏం చేస్తున్నారంటే, నదిలో ఉన్న నీళ్లు మొత్తము పంపుల ద్వారా కొట్టేస్తున్నారు. కొట్టేయడం వల్ల ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు అయిపోవడం, గుంతలుగా ఏర్పడడం. అయినా కూడా వాళ్ళ పంటలు ఎక్కడ నాశనం అవుతుందో అనే ఒక చిన్న ఆలోచనతోన పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి. కాబట్టి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నదిలో ఉన్న నీళ్ళపైన కదా ఆధారపడేది. కాబట్టి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి బోర్లు వేసి నీళ్ళు మొత్తం లాగడం, ఆ లాగడం నీళ్ళకు చేపలు మొత్తం దగ్గరికి అయిపోవడం, ఆ ఊపిరాడక కొన్ని చేపలు చనిపోవడం, కొన్ని చేపలు కొంతమంది దగ్గరైన తర్వాత వస్తే పడతారు కదండి, వాళ్ళు చేసి లాగి బయటకు పాడేయడం చేపల్ని. అలాగే ఇంకొన్ని బిక్కుమంటూ బిక్కుతూ చనిపోవడం. అస్సలు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి దుస్థితి అసలు ఊహిస్తేనే చాలా మనిషికి బాధ అనిపిస్తుంది. ఇలాంటి దుస్థితి మళ్ళీ ఎప్పుడు రాకూడదు అనిపిస్తుంది. కానీ మేము దీని మీద ఆధారపడతాం. అదే చేపలు ఉన్నాయనుకోండి, ఇంకొన్ని నెగుడుతాయి. చేపలు ఉన్నాయనుకోండి, మేము రోజు కొన్ని పట్టుకుంటాం. చేపలు ఉన్నాయనుకోండి, ఇంకా అవి నెగుడుతూ మాకు కూడా జీవనోపాయాన్ని కలిగిస్తాయి. చేపలు ఉన్నప్పుడు వాటి విలువ తెలియదండి. అదే చేపలు చనిపోయిన తర్వాత వాటిని చూస్తుంటే మనిషికి ఎంత బాధ అవుతుందో తెలుసా? మామూలుగా అస్సలు బాధ కాదు. చూస్తే మా వాళ్ళు అందరూ అసలు ఏం మాటలో కూడా అర్థం కాకుండా అలా చూస్తూ ఉండిపోతున్నారు. ఇవే చేపలు బ్రతికి ఉంటే కనీసం 50-60 అయినా కూడా అమ్ముకోవచ్చు కదా లాస్ట్కి. ఇలా చూడండి, దిక్కు తోచని పరిస్థితులు ఎలా చనిపోయి ఉన్నాయో, కంపు వాసన కాబట్టి. అదే బ్రతుకున్నప్పుడు వీటికి ఎంత డిమాండ్ ఉంటుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటానండి, ఇంకో సంవత్సరం వెయిట్ చేస్తాను. చేపలు అయిపోయాయి, ఇంకో సంవత్సరం వెయిట్ చేస్తాను. మనకు తెలిసిందల్లా ఒకటే, చేపలు పట్టడం. అంతే నాకు తెలిసింది.